హాయ్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ గైస్. సో ఇది ఒక బుడ్డోడు అంటే అతనితో సోపులు ఉంటాడు అప్పుడప్పుడు. హాయప్ హాయప్ హాయ్ అన్ హాయ్ అన్ సో ఇది కొద్దిగా సైలెంట్ అన్నమాట. మీ అన్న ఉన్నారా? ఇంటికాడ ఉన్నాడు. సో మా ఇంటికాడ ఒక చిన్న తోట ఉన్నది అన్నమాట. ఆ అంటే లైక్ ఏమంటారు, పచ్చకూర తోట అంటారు కదా, లైక్ అది విటమిన్ సి ఏదో అంటారు. నాకు తెలియదు. ఆ తోట మా మమ్మీ కష్టపడి పెంచింది అన్నమాట. సో ఇప్పుడు అది చూపిస్తా. సో ఇదే అన్నమాట ఆ తోట. అంటే ఇట్లా అది ఏమంటారు, పచ్చకూర కదా, పచ్చకూర అంటారు కదా దాన్ని, ఏమంటారు, పచ్చకూర ఉందా అది. ఇప్పుడు అంటే ఊరు ఒక విలేజ్ ఉంటుంది కదా, ఆ విలేజ్లో అంటే ఒక ఇట్లా దేవుళ్ళు చేస్తారు కదా గైస్. సో దేవుళ్ళు చేసినాక తర్వాత దాన్ని తింటారు అన్నమాట. సో అంటే టుడే బ్యాక్ అనుకుంటా, ఆ రోజు వర్షం పడుతుండే, అదంతా చూపెడదాం అంటే వర్షం పడుండే, అంటే వర్షం పడుతుంది అన్నమాట. అప్పుడు చూపెడదాం అనుకున్నా కానీ వర్షం పడ్డది, ఇక చూపెట్టలేకపోయినా. సో అదంతా అయినా అది అంటే ఊరు బయట వంటలు చేసుకుని తింటారు అన్నమాట. అదంతా అయినాక సో ఇది అంటే వంటలు చేసి తిన్నాక, ఊరలందరూ తిన్నాక, సో కూరగాయలు అంటే ఇప్పుడు కొత్తగా అవుతాయి కదా, అంటే అవి ఇప్పుడు తినచ్చు అన్నమాట, వంటలు చేసుకుని వచ్చినాక. సో అవి ఇవే అన్నమాట. తోటకూర అంటారు దీన్ని, తోటకూర రైట్, తోటకూర అంటారు. అంటే ఇక మా తెలుగు భాషలో పచ్చకూర అని, ఇంగ్లీష్లో తోటకూర అని తెలియదు నాకు కూడా. సో చెప్తున్నాను అన్నమాట. సో మా మమ్మీ జాగ్రత్తగా పెంచింది. సో ఇదే అన్నమాట. ఇవాళ ఏం జరిగిందంటే గైస్, ఆఫ్టర్నూన్ అనుకుంటా, మధ్యాహ్నం ఎట్లా అంటే మధ్యాహ్నం వర్షం పడుతుంది. వర్షం పడుతున్నాయి కానీ మా ఊళ్ళకి అదేం పిచ్చో ఏమో తెలియదు కానీ వర్షం పడంగా కూడా క్రికెట్ ఆడుకుంటూ ఏరారు. సో నేను కూడా ఆడినా అనుకుంటా, నేను కూడా అంటే ఆడినా కూడా. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇక సాయంత్రం ఆడదాంరా అని అన్న మళ్ళీ అందరం ఇంటికి వచ్చేసినాం. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆడుతారు, ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. సో వెళ్ళి చూద్దాం. సో ఎలా ఆడుతారు మళ్ళీ చూసి, డైలీ ప్రతిరోజు ఖచ్చితంగా ఆడతారు అన్నమాట. సో వెళ్దాం అన్నమాట గైస్ ఇప్పుడు మనం అటు. సో గైస్ ఇప్పుడు నేను వెళ్తాను అన్నమాట. దాని అర్థం అటు మమ్మీ, నేను క్రికెట్ ఆడదానికి పోతున్నా, నాతో ఏం పని లేదు ఇప్పుడు. సరే నర్రా. సో గైస్ వెళ్తున్నా అన్నమాట. ఇప్పుడు వెళ్ళినాక సో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆడుతున్నారు. సో ఇప్పుడు అది చూద్దాం. మరి అంత సిగ్గుంటే కష్టమమ్మా, వీడే చూసేది కనిపించదు, నేను ఒక్కనే కనిపిస్తా. ఇప్పుడు అవి వేసుకుని ఆడతావారా? నేను ఆడిపించుకుంటారా అంత చిన్నగా ఆట ఆడిపించుకోవాలి. అక్కడ గోకుని దిగుతాడు అన్నమాట గైస్. నేను 2 days ఒక వీడియోలో పెట్టినాగా, ఒక వీడియో ఇది హనుమాన్ అని. సో హనుమాన్ ఇవే అన్నమాట. ఇవన్నీ చూడండి గైస్. చూడు మళ్ళీ ఆడుతారు మా వాళ్ళు. ఎట్లా అంత పిచ్చి ఉంటే వాళ్ళు ఆడాలా, ఇంత ఘోరం. ఇవి ఆట హనుమాన్లు. సో ఇక్కడనే ఆల్మోస్ట్ ఇక్కడనే తీసుకొచ్చి ఇక్కడికని సో తీసుకుని వెళ్తారు అన్నమాట గైస్. చూడండి ఆడుతుంది గైస్. ఇంకే ప్లేయర్స్ ఏది ఇంకా మొత్తం మంది వచ్చారు అనుకున్నానే. రవాణా రాలే, రవాణా నరేష్ గాడు. ఇంతమంది ఉన్నారా మొత్తం 2, 5, 6, 10 members దాకా ఉన్నారు అంతే ఆల్మోస్ట్. అవుట్ అయిందా గైస్? అవుట్ అయిందట. సో ఇప్పుడు మనం ఆడుతున్నాం గైస్. సో నిన్న కొంచెం జరిగిందనమాట. ఎట్లా అంటే నిన్న వీడియో తీసుకుంటూ రాగా ఇక్కడ అందరం కలిసి చికెన్ జమ అయిన వల్లే ఆల్మోస్ట్ ఏం జరిగిందంటే టచ్ చేయంగా మా ఫ్రెండ్ ఒక్కడు వచ్చి ఇట్లా అక్కడి నుంచి ఒక బాల్ వేసింది ట్రయల్గా, ఇట్లా అన్నాడు. ఆ బ్యాట్ వచ్చేదని నాకు తాకింది అన్నమాట, ఎవరికి ఆ డ్యామేజ్. సో బాగా కొంచెం గట్టిగా తాకింది, బాగానే మంది ఉంటుంది. సో బ్లడ్ కూడా బాగానే అయింది. కొంచెం బై మిస్టేక్లో కొంచెం అయితే కన్ను కూడా తాకుతుంది. మంచిదైంది. అంటే ఇట్లా అంటే మాట్లాడుకుంటూ వచ్చి మాట్లాడుతున్నాం అన్నమాట, అందరం టచ్ చేసుకుంటా. సో ఎంతమంది వాళ్ళకి ఎక్కడ ఉంటారు ఏం కథ అనేది సో ఎంచుకుంటారు అన్న మనుషులు.
ఎంచుకోగా ఇక్కడనే వచ్చి మాట్లాడంగా సో అది పుసుకు వచ్చి నాకు తాకింది బై మిస్టేక్లా, కొంచెం అయితే కన్ను తాకుతున్నాయి గైస్. నిన్న ఇది జరిగింది అందుకోసమే. సో అది ఇంకా ఇంకా చెప్దాం అనుకున్నా, ఆల్మోస్ట్ చెప్పాము తాకింది. అందుకే ఇంటికి వెళ్ళి హాస్పిటల్ పోయి పట్టిగా తీసుకుని వచ్చి సో ఇప్పుడు చెప్తాను అనమాట గైస్. ఇక్కడనే తాకింది. సో ఇప్పుడు వాళ్ళందరూ లేరు, సో ఇంకొంచెం అయితే అందరు వస్తారు. సో వచ్చినాక మళ్ళీ ఆడతారు అనమాట. సో గైస్ ఇది గైస్ నిన్న జరిగిన కోఇన్సిడెన్స్, అందుకే బాగా పెడుతుంది ఆల్మోస్ట్. సో ఒక వారంలో తక్కువ అవుతుందని చెప్పింది డాక్టర్స్. ఇది గైస్ జరిగింది. సో మళ్ళీ ఒక విడతాం, మళ్ళీ వెళ్తాం గైస్.